ఏంది నా పారిజాతం రోజు రోజుకి ఇంత కసుక్కన తయారవుతుంది. నీ అవ్వ ఆనాడే దీన్ని చేసుకుంటే ఎంత బాగుండదు. చా ఏంటి సీను ఏం చేస్తున్నావు? నేను ఏం చెప్తలేను పారు, నీకు పువ్వు పెట్టుకోవట్లేదు కదా, పువ్వు పెడతాను అంతే. అవునా నిజమా? చూసే వాళ్ళు ఏమనుకుంటారు సీను? ఇవ్వలేమనుకోరు. తిరుగు. అబ్బా వద్దు సీను, వద్దు సీను, ఎవరైనా చూస్తారు. అబ్బా సీను నీకేం కాదు, అక్కడ అయ్యేది నాకు, నీకు తెలియదు. సీను నువ్వే కదా పెట్టేది. సీను ఎంత బాగున్నావు నువ్వు. అయ్యో థ్యాంక్ యూ సీను, నువ్వు చాలా మారిపోయావు. ఆ రోజు ఆ దొంగ మొహం సంధ్య దగ్గరికి వెళ్ళకుండా ఉంటే, నువ్వు ముట్టుడు కాకుండా ఉంటే మన సంసారం ఎంత మంచిగా ఉండేది. ఈరోజు నేను మీ ఇంట్లో ఉండేదాన్ని, అంతా నీ వల్లనే. ఇదివరకు ఇద్దరు పిల్లలు పుట్టు పిల్ల పాపలతోనే హాయిగా ఉండేవాళ్ళం. ఏం చేద్దాం పారు, మరి దేవుడు అట్లా రాసిండు రాత. దేవుడేం రాయాలి, అంతా నువ్వే చేసినావు. ఏడి మా డాడీ రత్నం తెల్లారే దుకాణం పెట్టిండా? మళ్ళీ ఎవరిని గోకుతాను డాడీ, నీతో నీదే గోసా. సీను నా కోసం పూలు తీసుకురావా? ఊరంతా లెంకినా ఎక్కడ పూలు దొరుకుతారు? ఇగో ప్లాస్టిక్ పూలు పెట్టుకున్నా, నా తల్లోకి పూలు, బతుకమ్మ పూలు తీసుకురావా? తప్పకుండా తీసుకొస్తా పారు, నువ్వు అడుగుడు నేను దేకపోవడా. నీకోసం పూలే కర్మ, పూల తోటలే తీసుకొస్తా. ఎందుకంటే నువ్వు నా పారు కదా. పూల తోట తెస్తావా డాడీ? పూల తోట తెచ్చి ఏం చేస్తావు? పూలే, మల్లె పూలే, 40 రూపాయలకు మూర, 100 రూపాయలకు 3 పూరలు అని అమ్ముకుంటావా? వేసేసాడు, బాగా వేసేసాడు. పూలు అమ్మే కర్మ నాకేం పట్టిందిరా, నేనెందుకు పూలు అమ్ముతా? కదా నీకెందుకు పడుతుంది కర్మ? నీ కడుపులో పుట్టినవాడు ఉన్నాడు కదా. కథం నన్ను పంపు హన్మకొండ బస్ స్టాండ్, హన్మకొండ చౌరస్తాకు పోయి పూలే, మల్లె పూలే, కనకాంబరాలే అని అమ్ముకుంటా పైసలు తెచ్చి నీకు ఇస్తా. నువ్వేమో ఈ చక్కని అమ్మాయితోని రగులుతోంది ముసలిపోదా బుస్ బుస్, రగులుతోంది మొగలిపోదా, 60 ఏళ్ళ కన్నయ్యదా తుస్ తుస్ అనుకుంటే ఎగురు, నేను చూసుకుంటా కూర్చుంటా. అసలు ఏంద్రా నీ బాధ? అరే ఓ పోరం చూసుకోండి, చూసుకోవైదివి. అరే నీకు అవ్వని తీసుకొస్తానంటే చూసుకుంటూ ఊకోవైది, నీతో ఎట్లా రేగేది? ఆహా, పోరిని చూసుకో అంటావా? నీకు 4 రోజులైతే మోకాల నొప్పులతో మూల పడే నీకేమో కత్తి కసకు లాంటి వాళ్ళని చూసుకుంటావు. నేను ఇంకా 50 ఏళ్ళైనా ఎద్దులాగా వ్యవసాయం చేసేటోన్ని, నాకేమో మురిగిపోయింది, మూలకు పడ్డది, చీకిపోయింది, రేపో మాపో వచ్చేది, అటువంటి దాన్ని తీసుకొచ్చి దీన్ని చేసుకోరా అంటావు. నీకో న్యాయం నాకో న్యాయమా? నువ్వు ఇటువంటి దాన్ని చేసుకొని వచ్చి రికార్డింగ్ డ్యాన్సులు ఇస్తావా? రికార్డింగ్ డ్యాన్సులు ఏదిలా అలా అట్లా తిట్టకున్నాను మీ నాన్నను. కొడుకు తర్వాత కొడుకు అసంటుంది, నువ్వు మంచిగా చూసుకున్నానా మీ నాన్నని? ఆపమ్మా నీ సెంటిమెంట్ అనే ఆయింట్మెంటు నా బాడీ లాంగ్వేజ్కు సెట్ కాదమ్మా. కొడుకు తర్వాత కొడుకు, కొడుకు తర్వాత కొడుకు అని నన్నే నా కుంపటికే ఎసరు పెడదామని చూస్తాలే. ఆహా, నేను కొడుకులుగానే వయసులో నన్నే కొడుకుగా మార్చిల్లా. అబ్బాబ్బాబ్బాబ్బా ఏం ప్రేమికులరా. అవ్వా జర నువ్వన్నా చెప్పే నా బాధ మా అయ్యకు. మీరిద్దరిని ఒక్క దగ్గర ఉంచితే మీరు గిటార్ వాయించినట్టున్నారు. నడువు డాడీ ఇంటికి నడువు. పారు పారు, పారుతుంది దబ్బంత పురుగు తర్వాత గోకుడే. దా దా అన్నం కూర అంటే అంటే సాయంత్రం బతుకమ్మ కాడికి రా, సత్తి బుక్కుదు. అత్త పారు అత్త, తప్పకుండా అత్త. ఆడికి వచ్చి రోజులు ఆటాడతా. నీకు బుద్ధి లేదా డాడీ? ఇచ్చేదంతా ఇస్తాను ఒక గదిలో. బాగున్నావా? బాగున్నా. బాగున్నావా? ఓకే ఓకే. ఏ ఓ అన్న
ఏమైంది? మేనకేమైనా నాకెలా తెలుస్తుంది? మేననేమైనా షెడ్డి దోస్తున్నామా లేకపోతే సడ్డకులమా? అయ్యో మా అన్నకి ఏమైందా అని అడగలేదు నేను, నీకేమైనా బాధ వచ్చిందా అని అడిగినా. ఇప్పుడు నా బాధ నీకు చెప్పినంత మాత్రం నా బాధ ఇరుతావా? బాధ తీర్చకున్నా బాధ తీర్చడానికి సాయం చేస్తా కదా. నిజంగా సాయం చేస్తావా? ఆ, నా వల్ల అయితే సాయమే కాదు నీ బాధ కూడా తీరుతా. ఆ బాధ ఏందో చెప్పు. అంటే నాకు పెళ్ళైంది కానీ ఫస్ట్ నైట్ కాలేదు. ఎందుకు? ఎందుకంటే నా పిల్లం కూడా నీలాగే అందంగా ఉంటాయి కాబట్టి. అరే ఇవన్నీ నాకెందుకు చెప్తాను, అసలు నీకేం కావాలి చెప్పు. గదే నువ్వు ఒప్పుకుంటావో లేదో అని భయమే అడుగుతలేను. దొంగ సచ్చినోడా. ఆగ్రా. ఎన్ని రోజుల నుంచి ఏడ్ చేస్తాను ఈ బతుకమ్మ కోసం, రానే వచ్చింది. మస్తు ఆడుకోవాలి ఈసారి. పొద్దున్నే పోయి పువ్వులు కోసుకోవాలి. ఏం కూర వండుతానవే? ఏం కూర వండుతానవు? మరి నాకంతా ఎందుకు రమ్మన్నావు మరి పండుగకి ఇంటికి? తెచ్చి పెడతావు చేసుకోనా? సరే చేసుకుంటా కానీ ఈ మీషోలో బట్టలు అందరికి మంచిగా వస్తాయి, నాకెందుకు ఇట్లా వస్తాయి? 2-3 ఆర్డర్ పెట్టినా ఊకే చినిపోయినాయి చీకిపోయినాయి వస్తాయి, పోగులన్నీ ఊసిపోయినాయి వస్తాయి. అక్కకైతే మంచిగా వచ్చినాయి చీరలు. అదే చీరలు నేను పెడితే నాకు మొత్తం మధ్యలో చినిగింది, రంధ్రం పడ్డది చీర. అదే చిట్టిని కూడా రమ్మంట, లేకపోతే ఫీల్ అవుతుంది మెంటల్. ఇది ఎందుకో ఫోన్ చేస్తాంది. ఏంది ఇది పింకీ? ఏందే ఏం చేస్తానవే? ఈ ఆన్లైన్లో బట్టలు చూస్తాననే, మేకప్ కిట్టు బట్టలు ఆర్డర్ పెడతానా. మనం పూల పోదానే, లేట్ అయితే అందరు దెంపకపోతారు. పోదని తీరాదే. ఇంకెప్పుడు పోతామే? కాదే పూలకు పోయేటప్పుడు ఏం డ్రెస్ వేసుకుందామే? పూలకు డ్రెస్సా? స్పెషల్గా డ్రెస్ ఎందుకే పూలకు పోనీకి? మరి లేకపోతే ఏందే పిచ్చిదాని లెక్క మాట్లాడుతావు? ఈ టైంలోనే కాదే అబ్బాయిలకు మనం అందంగా కనబడేది. అందంగా రెడీ కావాలి, అబ్బాయిలు మనం వెంట పడాలి. లేకపోతే షిప్పి రెంటకలు వేసుకొని ఇక గట్లనే తిరుగుతావా రోడ్లెంబడి? నువ్వు బాయ్స్ కోసం మనం రెడీ అయిపోవడేందే అర్థం కాదు. అన్ని చిత్రం కథలు చేస్తానవేంది నువ్వు? అదేందే గట్ల అంటావు? ఎడిపోవడం అవసరం లేదు. చెట్లలో పురుగు పూసి పాములు అవి వస్తా ఉంటాయి. ఏమద్దు ఎటుపోవడం అవసరం లేదు. సపరేట్గా నువ్వు ఇంటికానే ఉండు. ఇగో మా అమ్మమ్మ ఇంటి ముందు సీతాజల చెట్లు బొచ్చాడు ఉన్నాయి. 2 బస్తాలు పంపిస్తాను, ఇంటెనక కూడా ఉన్నాయి మస్తు. సరే కాకపోతే నాకు 3 బస్తాల పూలు కావాలి. సరే 3 బస్తాలు పంపిస్తా, నువ్వు ఎడిపోకు చెప్తాను. సరేనే ఉంటానా, బాయ్. సరే బాయ్. ఇదొకటి బయట తిరుగుదాం అనుకుంటే పిచ్చి చెప్తాను. మళ్ళీ ఒకసారి చెప్తాను. హలో చిట్టి. హలో ఏందే మళ్ళీ ఏందే నీకు? అబ్బో ప్లీజ్ అంత పిచ్చి లేస్తుంది. బయటికి రావే, బయటికన్నా పోదాం రావే. అమ్మ సరే అత్త నాకు. సరే రా. అబ్బా అప్పాలు పాడగాను అక్కడ పడ్డాడు తిన్నా, ఇప్పుడు కడుపులో మొత్తం కూడా అంటుంది. అబ్బా ఎందుకే సపరేట్ ఇంటికి అన్నదాన్ని ఎందుకు పిలిచినావు చెప్పు నాకు. ఇప్పుడు అత్త ఏమైతుంది? నీ కాళ్ళు ఏమన్నా కడిగిపోతానే అరిగిపోతానే? అబ్బో కొట్టకే. సరే గాని పండక్కి ఒక్క బాయ్ కూడా రాలేదాని మన ఊర్లకి? ఒక్కరు కూడా మనల్ని చూస్తలేరు, కనీసం లైన్ ఎత్తలేరు. అబ్బాయిలా బోయ్ అంటే మరి బోయ్ ఏందని చూస్తానా? అది కాదే మనం అందంగా ఉండమా అని. ఏమో మరి నీకే తెలియదు. అట్లా కాదే, మనల్ని ఒక్కళ్ళు చూస్తలేరు, ఒక్కళ్ళు లైన్ ఎత్తలేరు. కనీసం సైకిల్ మీద ఇంటి ముందు నుంచి పోకుండా అని కూడా అంటలేరే. సినిమాలలో బొచ్చడు సీన్లు చూసినా తెలుసా? అమ్మాయిని లవ్ చేసుడు, ఆమె కోసం దెబ్బలు తినుడు, కొట్లాటలు పెట్టుకున్నాడు. నా కోసం ఒక్కళ్ళు కూడా దెబ్బలు తినడం లేరే అనిపిస్తుంది. అసలు నీ బాధ ఏందే? అట్లా కాదే, బెస్ట్ బాయ్ ఫ్రెండ్ ఇంత వాళ్ళని పెట్టుకోవద్దానే నేను స్టేటస్ లా. ఏడు చూసిన మనుషులు కనబడతాను. ఇక పోరడేంది మనల్ని చూస్తాడు, మనల్ని చూస్తాడానే. ఫస్ట్ టైం ఒకళ్ళు చూస్తాడు. నా జడ మంచిగా ఉన్నదానే, నా డ్రెస్ మంచిగా ఉన్నదానే. అబ్బా చీకిపోయిన చున్నీ, చీకిపోయిన పాయింట్ వేసుకొని వచ్చింది. ఆఖరికి చెప్పులు కూడా చీకిపోయినాయి ఉన్నాయి. ఇప్పుడు ఎట్లనే? ఒక్క 5 నిమిషాలు అవుతావని డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తా. ఏందే డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేది?
చూడకు ఒకరు చూస్తాలే మంచిగా ఉండదు దానే అందరికి రెడీగా వద్దానే ఇంకెంత అందంగా ఉండవే నిజంగా అనుకో పోయి మాట్లాడదాం పిచ్చినారు అరే కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలి మనం ఇట్లా చెప్తా హాయ్ బాగున్నావా ఇంట్లో అందరూ మంచిగా ఉన్నారా బాగున్నారు పండగకి వచ్చినట్టున్నాడే వాతావరణం మంచిగా ఉన్నదా బాగా ఎంజాయ్ చేస్తానంటున్నాడు ఇక్కడికి వచ్చి కెనల్లో నీళ్ళు బాగా వస్తాయి ఈసారి చేపలు కూడా బాగానే ఉన్నట్టున్నాయి మీ తాత మంచిగా ఉన్నాడా మేము ముసలాన్ని షోలు నిలబడతానయా మీ తాత పళ్ళు ఊడిపోతానే ఉన్నాయా మీ తాతకు సెకండ్ సెటప్ ఉండేనట కదా మరి ఉన్నదా ఊసిందా సెటప్ గుమ్ముండు దొరికినవట కదా మరి పాటలన్నీ మంచిగా ఉన్నాయా ఊసినాయా యూరియా బత్తాలు మంచిగా అందుతానయా గడ్డి మందికి ఇట్లా అంతా అందుతాందా ఏమైనా లేకుండా చెప్పు చేయదా ఎందుకంటే ఫ్యూచర్ లో మేము రాజకీయాల్లోకి వద్దామని అనుకుంటాం అన్నట్టు ఇప్పుడే ప్రజల సమస్యలు అన్ని తెలుసుకున్నాం అనుకో అప్పుడు కొంచెం ఈజీ అవుతాయి కదా సాల్వ్ చేయడానికి సమస్య ఏందో మీకు తెలియదు అంతే కదా ఓకే ఏమనిరా నువ్వు మా ఇంటి ముందు ఉన్నావు ఏదో బతుకమ్మ ఆడుకొని వస్తావా మాతోని నాడు ఈజీ నాడు అయ్యో మనోడే మనోడు లేడు ఎవరు లేడు సపరేట్గా నాడు ఆడుకోవడానికి సుజాత ఓ సుజాత వస్తాననే టైం అయితలేదు ఆనే ఇంకా వస్తానా అవును కానీ పొద్దుగాల పూలు కోసేటప్పుడు సీనుగంతటి బాగానే ముచ్చట పెడతానేమేంది ఏకోవే ఆయనతో నాకే ముచ్చట నేను చూసినా ఎవరు సప్పుడు చేస్తలేదండి నీకు వస్తుందానే నాకు రావే వదిన నీకు దన్ను పింకీ నీకు వచ్చాలి ఇప్పుడు అవి దిక్కే నువ్వు పోయి తీసుకురాపోదాన్ని సరేనే అవ్వా ఏం సంగతి అన్న అబ్బా ఇంత ముద్దుగా రెడీ వచ్చారో సాంప్రదాయబద్ధంగా నిండుగా బతుకమ్మ పాట నోటి నిండా పాడతారు కావచ్చు ఈయనక ఎన్ని రోజులు అవుతుందో ఏమో సుత్తుండు 5 నిమిషాలలో డెక్కు తెస్తారు ఇప్పుడు డ్యాన్సులు వేసి గుద్దుతా అంటారు ఏమంటావురా అంతే అగో అరే నచ్చిన అర పోరని మంచోళ్ళు ఏహే ఎవ్వరు రాలే మామ పొద్దున పూలకాడ పోయినప్పుడు ఒక అమ్మాయి ఖర్చు పేసిన ఆ అక్క అమ్మాయి తప్ప ఎవ్వరు బాలేరురా నాకెందుకు నా కంటికి ఒక ఉన్న పూలు మంచిగా కనబడుతుందిరా అట్ట కట్ట గ్రీన్ శారీ ఆ పోరు నాది పొద్దున్నే ఖర్చు పేసినరా ఏదో నా పిల్లవన్నాడు చెప్తాను ఎందుకు నీ ఖర్చు వేసి నా ఖర్చు పెడతా ఏమున్నది అరే బలిచిందారా నా పోరి బాబాయ్ చెప్పే పక్క పంట కూడా ఉన్నారు ఆ పూర్లు వాళ్ళని చూస్తే వాడు నువ్వే చూసుకోరాదు అరే నీ పూర నీకన్నా పడ్డది అది అరే ఇప్పుడు చూడరా దాని పక్కన మీరు డాన్స్ అయిపోతుంది పోరా ఏంద్రా డాన్స్ చేస్తాడు వీడు
పోపరగాళ్ళు మంచిగా పాటలు పాడుకుంటే ఎక్కి పెట్టుకున్నారు ఎందుకు ముద్దుగా బతుకమ్మ పాటలు ఉయ్యాలా జంపాలా అని బతుకమ్మ పాటలు పాడుకోవాలి కానీ ఇవెందుకు పాడుకుంటారా మీరు పాడతలేవా పాటలు సరే అమ్మమ్మ నాకు వచ్చి నేను పాడుతానే పాడతా రమ 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 ఉయ్యాలో ఆ సీనుగాన్ని చూడే ఉయ్యాలో వాన్నేం చూడాలి ఉయ్యాలో ముసలు అడయిండు ఉయ్యాలో గదే పోసి ఉయ్యాలో ఆ పక్కదాన్ని చూడే ఉయ్యాలో వాన్నే చూస్తాంది ఉయ్యాలో వాన్ని ముత్తదిగా ఉయ్యాలో ముసలాళ్ళకి దసరా పండుగ అని విన్నా కానీ ఇదే ఫస్ట్ టైం బతుకమ్మ పండుగ చూస్తాననే. ఏ బుజ్జి ఏం మాట్లాడతానమే? చిన్నంతరం లేదు పెద్దంతరం లేదా? ఆడోళ్ళ మధ్యలోకి వచ్చి అన్నప్పుడు లేని ఇప్పుడే వస్తుందా రేషం బాగా ముసలోనికి? నేనైతే ఏం మాట్లాడుతాను ముసలోడు గిసలోడు అంటాను నా దోస్త్ ఆయనే వాళ్ళతో మనకేం ఆడబట్టు ఊరిని అక్క ఓ మా డాడీ కాదే మా డాడీ నాటితోనే గుర్తాండు ఊరు బిట్టు డాడీ 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 ఉయ్యాలో పక్కకు రా డాడీ ఉయ్యాలో నేను రాను బిడ్డ ఉయ్యాలో మూసుకొని పోర ఉయ్యాలో ఊరందరు చుట్టాల ఉయ్యాలో నాయితే తీయక ఉయ్యాలో ఎవడేమన్నా అనుకొని ఉయ్యాలో నేను రాను పోర ఉయ్యాలో ఇక నాకు పెళ్లి కాదే ఉయ్యాలో స్టోరీలు ఉన్నారే ఉయ్యాలో అరే పిల్లి ఎత్తంది ఉయ్యాలో పిల్లి ఎత్తం తీర ఉయ్యాలో పిన్ని పోరిని చూడంటే చూడ కొంచుకోపోతాండి అవునే అది వాని ఎంబడి పడ్డప్పుడే అనుకున్నానే ఏమో ఉన్నది వీళ్ళిద్దరి మధ్యన తొందర తెలుసుకోవాలి పావే మరి బతుకమ్మ ఆడాలి కాదే బతుకమ్మ ఇంకా 10 రోజులు ఉన్నది 10 రోజులు నిమ్మనంగా ఆడుకోవచ్చు ఫస్ట్ అది ఏంటో తెలుసుకోవాలి మనంతా. ఓ అత్తమ్మ వాళ్ళిద్దరి మధ్యలో ఏమో జరుగుతా అంది పెద్ద కథ ఉన్నాయి కాదు నచ్చోడు ఏం చేస్తాను నా పోర్ని